వెల్కమ్ టు విజిల్. ఏదైతే 30 సంవత్సరాల క్రితం 1995 సంవత్సరంలో పులివెందులో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అందుట్లో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆనాడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా గెలుపొందటానికి పులివెందుల వాసి, ఆనాడు పులివెందుల నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలకు సంబంధించి 3 టీడీపీ కైవసం చేసుకోవటం, యాక్టివ్గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా వేముల అనే ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని బెదిరించి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేశారు అని చెప్పేసి రాసివ్వమని బలవంతంగా రాయించి తీసుకుని వెళ్ళటం, ఆ వెనువెంటనే జెడ్పీ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు ఆ బూత్లోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి మీ చేత బలవంతంగా రాపిచ్చారని చెప్పేసి నాకు రాసివ్వండి ఏం జరిగిందని చెప్పేసి ఆ ప్రెసిడింగ్ ఆఫీసర్ చేత మళ్ళీ ఆ విధంగా ఆయన రాపించటం, జెడ్పీ పీఠాన్ని, కడప జెడ్పీ పీఠాన్ని ఆనాడు తెలుగుదేశం కైవసం చేసుకోవటం, తెలుగుదేశం అధిష్టానం డాక్టర్ తులసిరెడ్డి గారిని జెడ్పీ చైర్మన్గా నియమించటం. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత, సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత, మొదటిసారి 30 సంవత్సరాల తర్వాత ఓటు వినియోగించుకున్నాను అనే ఒక స్లిప్పు ఆ బ్యాలెట్ బాక్సుల్లో కనిపించటం. అంటే ఈ 30 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఆ 30 సంవత్సరాల నాడు ప్రత్యక్షంగా గ్రౌండ్లో ఉండి పోరాడిన తులసిరెడ్డి గారు ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే. మీరు ఏదైతే ఆనాటి జెడ్పీ యుద్ధక్షేత్రంలో మీరు ఉండటం, మీ ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి గారు, అసలు ఆ రోజు ఏం జరిగిందండి, ఆ ఎలక్షన్ 30 సంవత్సరాల ఆ తీపి చేదు జ్ఞాపకాలని మా ప్రేక్షకులు తెలియజేస్తారు. 1994 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. అప్పుడు వచ్చేసి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు 1994 డిసెంబర్లో. 95 మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కడప జిల్లాలోకి నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. 94 అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా అధ్యక్షునిగానే ఉన్నా. అంతకుముందు శివారెడ్డి, బాంబుల శివారెడ్డి అంటున్నా, ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన బాంబు బ్లాస్టింగ్లో చనిపోయిన తర్వాత నన్ను జిల్లా అధ్యక్షుని 94 జూన్లో చేశారు. కాబట్టి నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడే 94 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు 11 ఎమ్మెల్యే సీట్లకు గాను 7 టీడీపీకి వచ్చాయి. 1994లో కడప జిల్లాలో 11 అసెంబ్లీ సీట్లకు గాను 7 అసెంబ్లీ సీట్లు టీడీపీ వచ్చినాయి, 4 వచ్చేసి కాంగ్రెస్ వచ్చాయి. 95 మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కడప జిల్లాలో ఓవరాల్గా 50 జెడ్పీటీసీలు, 50 జెడ్పీటీసీలకు గాను 35 టీడీపీకి వచ్చాయి, 13 కాంగ్రెస్కి వచ్చాయి, 1 సిపిఐ, 1 ఇండిపెండెంట్, మొత్తం 50లో. ఇది జిల్లాకంతా సంబంధించి. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి అప్పుడు 6 మండల్స్ ఉన్నాయి. చక్రాయపేట అప్పటికి ఇంకా రాలేదు, పునర్వ్యవస్థీకరణ జరగలేదు కాబట్టి అప్పటికి 6 ఉన్నాయి. 6 మండల్స్కు 6 జెడ్పీటీసీలు. 6 జెడ్పీటీసీలకు గాను సింహాద్రిపురము, పులివెందుల ఈ 2 మండల్స్కు సరైన క్యాండిడేట్స్ దొరక్క టీడీపీ పోటీ పెట్టలే. 4 పోటీ పెట్టాం. వేంపల్లి, వేముల, లింగాల, తొండూరు 4 పోటీ పెడితే 4గింటిలో 4 చోట్ల వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నాం. దౌర్జన్యం ఎదుర్కొన్న సందర్భంగా అప్పుడు ఆర్పి ఠాకూర్ వచ్చేసి జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. ఆ దౌర్జన్యాన్ని ఎదుర్కొని రిగ్గింగ్లు జరగకుండా కాపాడుకున్నాం. అంతే చేసింది. అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేట్టుగా చేశాము. రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా జరిగే అవకాశం కనిపించింది. మేము లోకల్గా ఎదుర్కొన్నాం కాబట్టి, లోకల్గా ఎదుర్కోకుంటే ఏం చేయలేరు. లోకల్గా అటు గవర్నమెంట్ 2 ఉండి డెమోక్రటిక్గా జరిగితే 4గింటిలో 3 జెడ్పీటీసీలు, 2 మండల పరిషత్తులు టీడీపీకి వచ్చాయి. 3 జెడ్పీటీసీలు వేంపల్లి, నేను ఉండే వేంపల్లి. నేను వేంపల్లి కంటెస్ట్ చేయకుండా రాజంపేట కంటెస్ట్ చేసిన, యునానిమస్గాను. వేంపల్లి లేడీస్కి పోయింది, అందువల్ల నేను రాజంపేట నుండి యునానిమస్గా గెలిచాను. జెడ్పీ అభ్యర్థి కాబట్టి అప్పుడు ఇంకా జెడ్పీ చైర్మన్ కాబోయే జెడ్పీ చైర్మన్. వేంపల్లి, వేముల, లింగాల ఈ 3 జెడ్పీటీసీలు టీడీపీకి వచ్చాయి. తొండూరు వచ్చేసి కాంగ్రెస్కి వచ్చింది.
మండల పరిషత్తులు వేంపల్లి వేముల మండల పరిషత్ కూడా అంటే ఎంపీటీసీ మెజారిటీ టీడీపీ గెలిచింది. 2 మండల పరిషత్తులు 3 జెడ్పీటీసీలు వచ్చాయి. ఆ నేపథ్యంలో అప్పుడు ఏం జరిగిందంటే వేంపల్లిలో చాలా భీతావహన పరిస్థితి వచ్చింది. వేంపల్లి జనరల్గా మొదటి ఎలిమెంటరీ కూడా కొంత రాజశేఖర రెడ్డికి పట్టు తక్కువ. అందుకోసము వేంపల్లిలో ఓట్లు పడవనే ఉద్దేశంతో జిల్లా పరిషత్ హై స్కూల్లో పోలింగ్ జరుగుతూ ఉంటే అప్పుడు 7:30 ఆ ప్రాంతమైంది అంతే. అప్పుడు ఎంపీటీసీ నేను జెడ్పీటీసీ యునానిమస్గా అప్పటికే జెడ్పీటీసీగా అక్కడ ఎన్నికలు ముందుగా అయిపోయినాయి. ఫస్ట్ పేజ్లో నేను ఆల్రెడీ జెడ్పీటీసీగా గెలిచాను. నాకు ఎన్నికలు లేవు. ఇక్కడ వేంపల్లెకు జెడ్పీటీసీగా లేడీస్కి వచ్చింది. ఎక్స్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి మిస్సెస్ లక్ష్మీదేవి గారిని పోటీ పెట్టించాం. మండల పరిషత్ అధ్యక్షునిగా సతీష్ రెడ్డి పేరును ప్రపోజ్ చేసి అతను ఎంపీటీసీగా కంటెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు వేంపల్లి మామూలుగా జరిగితే ఆ రోజు కొంత టీడీపీకి ఎక్కువ పడతాయనే ఉద్దేశంతో ఏదో విధంగా ఇక్కడ సాఫీగా పోలింగ్ జరగకుండా చూడాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు మార్నింగ్ 7:30కే వచ్చేసి అక్కడ సమీపంలో ఉండే వెల్లంవారిపల్లి ఉంది వేంపల్లకు, ఆ వేంపల్లి మండలమే, అక్కడ వాళ్ళ అమ్మను ఏజెంట్గా పెట్టి వాళ్ళ తల్లిని రాజశేఖర రెడ్డి గారు జయమ్మను వచ్చేసి టీ వెల్లంవారిపల్లిలో ఆడ ఏజెంట్గా జగన్ నాయనమ్మను పోలింగ్ ఏజెంట్గా పెట్టారు. పోలింగ్ ఏజెంట్గా టీ వెల్లంవారిపల్లిలో. ఎందుకంటే అక్కడ కొంత బలహీన వాళ్ళకు ఏజెంటు లేరు అక్కడ. అది ఎక్స్ఎంపీ కందులోబులరెడ్డి ఊరిది. కందులోబులరెడ్డికి రాజశేఖర రెడ్డికి అనేక రోజులుగా ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి అదే ఆ ఊరిలో వీళ్ళకి సరైన ఏజెంట్ దొరక ఆడ వాళ్ళ అమ్మను ఏజెంట్గా పెట్టారు. పెట్టి ఆయన కూర్చోబెట్టి ఆయన నేరుగా వేంపల్లికి వచ్చారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక 5-6 బూతులు ఉన్నాయి. అక్కడ నేరుగా రావడం నేరుగా 1-2 బూతులు ఇవ్వడం, బ్యాలెట్ పేపర్స్ నింపేయడం జరిగింది. ఈయన రాజశేఖర రెడ్డి స్వయంగా ఒక సీఐ మీరు వెళ్ళటానికి వీల్లేదన్నా సరే సీఎం తోసుకుని వెళ్ళిపోయారండి. పోయి ఒక బూత్లో ఆయన, ఇంకో బూత్లో వాళ్ళ అనుయాయులు బ్యాలెట్ పేపర్స్ చింపేశారు. అప్పటికి 7:30నే, 7కి స్టార్టింగ్ అయింది, 7:30కే స్టార్టింగే అప్పటికి 3 to 5% పోలింగ్ అయింది. యూజువల్గా వచ్చేసి ఆ క్యూలో ఉండేవాళ్ళు మెజారిటీ అక్కడ టీడీపీ బలంగా ఉండే ప్లేస్ వేంపల్లి. దాంతో ఓటర్స్లో రియాక్షన్ వచ్చింది. ఇంత అన్యాయం వచ్చేసేసి మా ఓట్లు లేకుండా బ్యాలెట్ పేపర్ చింపేస్తుందని చెప్పేసి కొంత ఓటర్స్లో తిరుగుబాటు వచ్చేసి ఆయన మీదకి పోయారు. ఆయన మీదకి పోతే ఇమీడియట్గా కాకుండా పోలీసులు, అప్పుడు ఎంపీగా ఉన్నారు ఆయన, ఆడ ఉండే పోలీసులు ఇమీడియట్గా ఆయన్ను కారులో కూర్చోబెట్టి మీరు తొందరగా పాండి సార్ అని చెప్పేసి పంపించారు. పంపిస్తే ఆయన ఉంటే వెళ్ళి వచ్చేసి సమీపంలో ఉండే శంకర్ రెడ్డి అని వాళ్ళ లీడర్, ఆయన ఇంట్లో, ఆయన పెద్ద మోతుబర్ రైతు, ఆయన ఇంట్లో ఉన్నారు. ఈ లోపల వీళ్ళు ఇంకా ఆ ఓటర్స్ వచ్చేసి ఆ ప్రాంతం వాళ్ళే ఆ శంకరెడ్డి ఇంటి ముందరగా పోలవాళ్ళు ఇక్కడ రీపోలింగ్ వచ్చే విధంగా పోలింగ్ స్టాప్ చేశారు. కాబట్టి ఈ ఓటర్స్ అందరూ దాదాపు ఒక 300-400 ఓటర్స్ ఆడ 5-6 బూతులు ఉన్నాయి కాబట్టి అంతా ఆ ప్రాంతం వాళ్ళే. వాళ్ళందరూ ఇంకా ఇంటికి పోయేటప్పుడు ఆ శంకరెడ్డి ఇంటి ముందరగానే వాళ్ళ ఇళ్ళకి పోవాలి. ఆ శంకరెడ్డి ఇంట్లో ఈయన కారు ఆయన ఉన్నట్టు తెలిసి ఆ ఇంటి మీదకి అటాక్ చేయబోయినారు ఓటర్స్. అటాక్ చేయకపోతే అప్పుడు ఇది వివేకానంద రెడ్డి ఏదో సమీప పల్లెల్లో ఉన్నాడు. ఆయనకు తెలిసింది ముందుగానే వేంపల్లి అంటే కొంత వాళ్ళకు వీకు, దానికి తోడు ఇప్పుడు వచ్చేసి ఏమవుతుందని చెప్పేసి ఇమీడియట్గా ఆయన నేరుగా వేంపల్లికి వచ్చి చూస్తే ఈ శంకరెడ్డి ఇంటి దగ్గర దాదాపు పెద్ద క్యూ ఉంది. ప్రజలు వచ్చేసి ఏదో జరగబోతుంది, మా ఆయనను ఏదో చేస్తుందని చెప్పేసి ఆ నేపథ్యంలో వివేకానంద రెడ్డి గన్మెను ఆ గన్మెన్ కాల్చాడో మరి వివేకానంద రెడ్డి కాల్చాడో కానీ మొత్తం మీద కాల్పులు జరిపారు. నేరుగా వచ్చేసి మాబును డిస్పర్స్ చేసేదాని కోసం అని చెప్పేసి వాళ్ళ అన్న మీద ఏమో జరుగుతుందని చెప్పేసి డిస్పర్స్ చేసేదాని కోసం కాల్పులు కలిస్తే అప్పుడు వెంకట సుబ్బయ్య అనే ఒక అతను చనిపోయినాడు. నీలం వెంకట సుబ్బయ్య టీడీపీ వాళ్ళు వచ్చేసి బలిజా క్యాస్ట్. ఆ వేంపల్లిలో కొంత బలిజా క్యాస్ట్ కూడా బాగుంది. చనిపోవడంతో ముందుగానే పోలింగ్ అప్సెట్ అయిపోయింది. దానికి తోడు టీడీపీ బలమైన ప్లేస్ వేంపల్లి, దానికి తోడు ఒక క్యాండిడేట్ చనిపోవడంతో ప్రజల్లో తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చి ఆయన ఈ లోపల ఎస్పీ ఠాకూర్ వచ్చేసి ఆయన్ను అక్కడ ఉంటే సురక్షితంగా ఉండదని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. ఈయన వెళ్ళిపోయింటే సరిపోయింది. ఈయన పోలీస్ స్టేషన్కి పోయినాడు. ఈ లోపల ఆ లేడీసే ఒక 500-600 మంది లేడీసు చాటలు పరకలు తీసుకొని స్టేషన్కి దాడి చేశారు. ఉద్రేకం ఆ స్థాయి వచ్చింది. చనిపోయిన క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి ఆ లోపల ఇంకా పోలీసులు మాకు లీడర్స్కి మాకు చేసి పోలీసులు ఎస్పీ అనే ఉండి
కొంత 5 వరకు కంట్రోల్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇంకా మరుసటి రోజు ఒక 2 బూతులు, ఆ బూతులు 2 రీపోలింగ్ జరిగింది. అప్పుడు వేంపల్లి, వేముల, లింగాల 3 జెడ్పీటీసీలు టీడీపీ గెలిచింది. ఒక తుండూరు జెడ్పీటీసీ మాత్రము రాజశేఖర రెడ్డి క్యాండిడేట్ గెలిచాడు, కాంగ్రెస్ క్యాండిడేట్. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే గతంలో కూడా వచ్చేసి 95లోనే మీరు చెప్పినట్టు 30 సంవత్సరాల క్రితమే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ గెలిచిన సందర్భం ఉంది, ఓడిన సందర్భం ఉంది. కానీ అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్యయుతంగా జరిగేది కాదు. డబ్బు, దౌర్జన్యము, దానితో కూడినటువంటి సైక్లింగ్ ఆర్ రిగ్గింగ్, ఇది జనరల్గా ఆ నియోజకవర్గంలో వాళ్ళ విజయ రహస్యం ఏమంటే ఇదన్నమాట. నిత్యకృత్యం ఎలక్షన్ అంటే డబ్బు అపోజిషన్ పార్టీస్ కంటే, అపోజిషన్ క్యాండిడేట్స్ కంటే ఎక్కువ ఇస్తారు. తర్వాత దౌర్జన్యం తర్వాత ఈ యొక్క సైక్లింగ్, తర్వాత వచ్చేసి ప్రతిఘటన ఉందనుకోండి, ప్రతిఘటన ఉన్నప్పుడు మళ్ళీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, లేదా ముఖాముఖి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిఘటన లేనప్పుడు ఆ మెజార్టీలు ఎక్కడికో పోతాయి. ఏకగ్రీవాలు మెజార్టీలు 80,000, 90,000, 1,00,000 ఎమ్మెల్యేకైతే. అది వాళ్ళ విజయ రహస్యం. ప్రతిఘటన ఉన్నప్పుడు ఏం లేదు, ప్రతిఘటన లేనప్పుడు వచ్చేసి ఎక్కడో పోతూ ఉంటుంది. అది వాళ్ళకి మాత్రం అది ఎవరి ఎలక్షన్స్లో అది సర్వసాధారణంగా జరుగుతూ వచ్చింది. అది ఓవరాల్గా ఆ నియోజకవర్గం యొక్క. పులివెందులలో మీ రాజకీయ ఎంట్రీ వైఎస్ కుటుంబానికి ఒక పెను సంచలనంగా, వాళ్ళకి కొంచెం చెమటలు పట్టే పరిస్థితి ఆనాడు కల్పించారు. మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఒక డాక్టర్గా, విద్యావంతులుగా అక్కడ మీరు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చారు. మీరు జడ్పీ చైర్మన్ అయ్యారు, 3 జిల్లా పరిషత్తులు, ఎంపీటీసీలు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు దిగిపోవటం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆ 5లో మీరు బయటకు వచ్చారు. ఆ ఫేజ్లో మీరు చంద్రబాబు గారితోనే ట్రావెల్ చేసి ఉంటే పులివెందుల పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు యాక్చువల్గా నేను 83లోనే నేను పులివెందుల టికెట్ తీసుకుంటాము అనుకున్నారు. కానీ నాకు ఉద్దేశం లేదు. 83లోనే అప్పుడు నాదెండ్ల భాస్కరరావు ఆ జిల్లాలో పర్యటించాడు. అనంతపురం, కడప జిల్లాలో నాదెండ్ల భాస్కరరావు పర్యటించాడు, రామారావు ఇక్కడ పర్యటించారు. అప్పుడు 83 మా ఇంట్లోనే వచ్చేసి ఆ రోజు భోజనం పెట్టింది, మీటింగ్ పెట్టింది, నాదెండ్ల భాస్కరరావు గారు మీటింగ్ పెట్టింది, నా ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి జనరల్గా ఆయన ఏమనుకున్నారంటే పులివెందులకు టికెట్కి వస్తానేమో ఇద్దాం అనుకున్నారు. నాకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి టికెట్ పోలే. తర్వాత ఎద్దుల బాలరెడ్డి అని ఆయనకి ఇచ్చారు. సరే, నా 18,000తో గెలిచాడు రాజశేఖర రెడ్డి. 83లో చాలా పెద్ద మెజార్టీ ఏం కాదు, 18,000 మెజార్టీనే. అప్పుడు నేను ఎద్దుల బాలరెడ్డికి సపోర్ట్గా సిన్సియర్గా చేశాము. దాని తర్వాత ఏమైందంటే నేను ఇంకా 84లో డిఎన్ రెడ్డి వచ్చారు. ఆయన ఎంపీ క్యాండిడేట్గా గెలిచారు. పులివెందుల నుండి కడప ఎంపీ క్యాండిడేట్గా పులివెందుల అభ్యర్థి డిఎన్ రెడ్డి గెలిచారు. కాబట్టి ఆయన పెద్ద ఆయన చూసుకునేవాళ్ళు. తర్వాత 80 నేను 94 గుండ్లకొండ నేను మామూలుగా చూసుకునేవాడిని. కానీ బామ్మల శివారెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను జిల్లా అధ్యక్షునిగా చేసినంత వరకు నేను జనరల్గా ఇక్కడ 86, 88 స్టేట్ సెక్రటరీగా గండిపేటలో ఎక్కువ ఉన్నాను. నేను లోకల్గా కంటే కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నాను. ఎప్పుడు నా రాజ్యసభ అయిపోయిన తర్వాత, శివారెడ్డి చనిపోయిన తర్వాత నన్ను జిల్లా అధ్యక్షుని చేసిన తర్వాత అప్పుడు నియోజకవర్గం మీద, జిల్లా మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు జనరల్గా స్టేట్మెంటు అవన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ మీద సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలా. ఎన్టీఆర్కు నా మీద అపారమైన నమ్మకం వచ్చేసి మొత్తము 95లో 50 జెడ్పీటీసీలకు ఆయన సంతకాలు పెట్టి పేర్లు నువ్వే రాసుకోమని ఇచ్చాడు. జెడ్పీటీసీ క్యాండిడేట్స్ పేర్లు ఆయన రాయలే, జిల్లా అధ్యక్షునిగా నువ్వే రాసుకొని గెలిపించుకొని రాపో అని చెప్పినాడు. అంటే అంత నమ్మకం. అప్పుడు 94 జూన్లో నేను అయినప్పుడు ఆ నుండి నేను యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ వచ్చాను. 95 మార్చిలో జరిగినాయి. 94 అసెంబ్లీ ఎన్నికలు 11కు 7 వచ్చాయి టీడీపీకి. 95 జెడ్పీటీసీ ఎన్నికల్లో 50కి 35 వచ్చాయి. 2 సార్లు నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. చెప్పి చైర్మన్ అయ్యాను. తర్వాత మార్చి 20, 95 మార్చి 20 ఆగస్టులో సంక్షోభం వచ్చింది టీడీపీలో. 95 ఆగస్టు సంక్షోభం రాకుండా ఉండంటే, అంటే సంక్షోభం అంటే ఎన్టీఆర్కి, చంద్రబాబుకు. నెక్స్ట్ నేను అప్పుడు జెడ్పీ చైర్మన్ అయ్యాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డికి సరిపోదు కాబట్టి పడదు పివికిను పడదు. కాబట్టి ప్రధానమంత్రి లెవెల్లో పడదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి
అపోజిషన్ పార్టీ, జిల్లా పరిషత్ చైర్మను అపోజిషను, నియోజకవర్గంలో మొత్తం 6 జెడ్పీటీసీలు, ఒక 2 పురిందల, సింహాద్రిపురం యునానిమస్ అనే వాళ్ళకు, ఒకటి గెలిస్తే 3 జెడ్పీటీసీలు, మండల పరిషత్తులు 2 టీడీపీకి వచ్చినాయి. కాబట్టి నియోజకవర్గంలో టఫ్ ఫైట్, జిల్లాలో టఫ్ ఫైట్, రాష్ట్రంలో ఇబ్బందిగా ఉన్నాడు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగింటే 99కి రాజశేఖర రెడ్డికి నాకు మధ్య పోటీ జరిగింది. ఈ ఎపిసోడ్ రాకుంటే, చంద్రబాబుకు ఎన్టీఆర్కు అది రాకుంటే, నేను ఇప్పుడు జెడ్పీ చైర్మన్గా ఉన్నా కాబట్టి, పురిందులే కాబట్టి 99కి నేను టీడీపీ క్యాండిడేట్ని అయ్యేవాడిని, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్. చాలా హోరాహోరీగా జరిగిండేది. ఎవరు గెలిచినా ఎవరు పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే బేస్ ఏర్పడింది. 4 జెడ్పీటీసీలు పోటీ చేసి 3 గెలిచామంటే అప్పుడు ఇంకా నేను జెడ్పీ చైర్మన్ కాలే. ఇంకా జెడ్పీ చైర్మన్కు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే అది పెద్ద ఆషామాషి పోస్ట్ కాదు. బహుశా ఈ జిల్లాలో వచ్చేసి పినమనేని కోటేశ్వరరావు గారు ఏ విధంగా జెడ్పీ చైర్మన్గా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా జెడ్పీ చైర్మన్గా, ఆ విధంగా వచ్చేసి నేను జెడ్పీ ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ పోస్ట్ అది. నేను దాన్ని సద్వినియోగం చేసుకున్నానికి నేను నిరంతరం తిరుగుతూ ఉంటాను. కాబట్టి 99కి మాత్రం మీరు చెప్పినట్లు ఆ స్ప్లిట్ రాకుండా నేను టీడీపీలోనే కొనసాగినా ఉండింటే కనుక సీన్ ఎట్లుండో చెప్పలేం. నేను 100% మనమే గెలుస్తామని చెప్పలేం, కానీ సీన్ వచ్చేసి ఈ విధంగా ఉండేది కాదు. కానీ ఒకసారి తిరుగుతుంటే చరిత్ర గతి, ఒక క్రికెట్ మ్యాచ్లో ఒక క్యాచ్ మిస్ చేస్తే బ్యాట్స్మెన్ సెంచరీ కొడతాడు, ఒక క్యాచ్ సరైన టైంలో పడితే డక్అవుట్ అతను 0తో బయటకు రావచ్చు. కాబట్టి ఆ విధంగా జరిగినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి కొన్ని ఈవెంట్స్ వాళ్ళకు కలిసి వచ్చాయి అనిపిస్తుంది. ఇప్పటికీ మీరు ఎన్టీఆర్ జయంతిని చేస్తూ ఉంటారనుకుంటా కదా మీ ఇంట్లో? ఎన్టీఆర్ జయంతిని చేస్తాము, ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తాము. 2 వచ్చేసి మేము మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేయము. ఎందుకంటే కాంగ్రెస్ మూల కింద నేను, మా మిస్సెస్, మా కుటుంబ సభ్యులు ఉంటే మా కుటుంబ సభ్యుల వరకు చేస్తాం. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో అతి స్వల్ప మెజార్టీతో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు అనేదానికి అది గెలుపు కాదు, స్నేహితుడు సహాయంతోనే అది గెలుపుకు సహకరించారు, లేదంటే కందుల రాజమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అనేది ఒక ప్రచారం ఉంది. దాంట్లో ఏమైనా నిజం ఉండడానికి అవకాశం ఉంది? అంటే అది అసెంబ్లీ కాదు, లోక్సభ ఎన్నికలు. 1996లో లోక్సభ ఎన్నికల్లో మీరు చెప్పినట్లు కందుల రాజమోహన్ రెడ్డి టీడీపీ క్యాండిడేటు. దీనికి ముందు జరిగిన బ్యాక్గ్రౌండ్ ఏమంటే 94 అసెంబ్లీ ఎన్నికలు చెప్పాను కదా, 94 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేటు మహేశ్వరారెడ్డి కమలాపురం, కడప కందుల శివానందరెడ్డి, రాజంపేట మదన్మోహన్ రెడ్డి, లక్కిడిపల్లి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు రాజశేఖర రెడ్డికి ప్రత్యర్థులు కాంగ్రెస్లో. వాళ్ళను ఓడించేదానికి ఈయన తీవ్రంగా కృషి చేశాడు. రాజశేఖర రెడ్డి టీడీపీ మీద అభిమానం కాదు, కానీ వాళ్ళ మీద వ్యతిరేకతతో 94లో కమలాపురంలో మహేశ్వరారెడ్డిని, రాజంపేటలో మదనమోహన్ రెడ్డిని, లక్కిడిపల్లిలో రాజగోపాల్ రెడ్డిని, కడపలో శివానంద రెడ్డిని ఓడించడానికోసం రాజశేఖర రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశాడు. వాళ్ళు 4 ఓడిపోయారు. ఆ నేపథ్యంలో 94 డిసెంబరు మధ్యలో 95, 96 వచ్చినాయి. వాళ్ళకు ఏ విధంగా సరే రాజశేఖరని కూడా మమ్మల్ని ఓడించాడు, అతన్ని ఓడించాలని చెప్పేసి ఒక కసి వాళ్ళలో పెరిగింది. ఇది కాంగ్రెస్ నాయకుల్లో. యూత్లో కూడా జనరల్గా రాజశేఖర రెడ్డి మీద క్రేజ్ ఉండేది వాస్తవం యూత్. కానీ 94లో రాజశేఖర రెడ్డిని ఓడించాడు అనే దాని మీద యూత్లో వచ్చేసి ఒకసారి రాజశేఖర రెడ్డి కూడా ఓటమి చూపిస్తే బాగుంటుందని కాంగ్రెస్ యూత్లో వచ్చింది. కాంగ్రెస్ యూత్లో జనరల్గా ఆయన ముందే క్రేజు, ఈ 4 ఓడించే తెలికల్లా అది ఓడించినట్టు బహిరంగంగా తెలిసినట్టు ఓడించారు రాజారెడ్డి వీళ్ళందరూ తిరిగి. ఇతను కూడా ఒకసారి ఓడిస్తే కానీ గుణపాఠం చెప్పే కానీ అర్థం కాదని చెప్పేసి యూత్లో వచ్చింది. ఆ నేపథ్యంలో ఓ దిక్కు టీడీపీ బలంగా ఉంది, అప్పటికి అధికారంలో ఉంది, టీడీపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ యూత్లో వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ నాయకులు వచ్చేసి దీన్ని ఓడించాలనే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు జిల్లాలో పరిస్థితి ఏమంటే ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్నాడు. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎస్పీ ఉమేష్ చంద్ర వలన రాజశేఖర రెడ్డి గారు చావు తప్పి కన్ను లొట్టబోతే గెలిచాడు, ఇది ఉమేష్ చంద్ర యొక్క గొప్పతనం అనుకుంటారు. కానీ నా అబ్జర్వేషన్ ఏమంటే ఆ సమయంలో ఉమేష్ చంద్ర కాకుండా ఎస్పీ ఎవరున్నా కానీ రాజశేఖర రెడ్డి ఓడిపోయేవాడు. ఉమేష్ చంద్ర కారణంగా రాజశేఖర రెడ్డి గెలిచాడంటాను.
కారణం ఏమంటే ఆ 96 లోక్సభ ఎన్నికలకప్పుడు అప్పుడు రిగ్గింగ్ సంస్కృతి బాగుండేది జిల్లాలో, ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఎవరికి కొట్టేది కానీ రిగ్గింగ్. 96కు యూత్లో వచ్చిన పరివర్తన కారణంగా ఈ నాయకులందరూ అతను ఓడించాలనుగా అనేక బూతుల్లో టీడీపీ రిగ్ చేసుకునే పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డికి ఏజెంట్లు లేని పరిస్థితి, ఎస్పెషల్లీ కడప అసెంబ్లీ, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు ఇటువంటి చాట 4-5 నియోజకవర్గాల్లో అనేక బూతుల్లో రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్కి ఏజెంట్లు లేరు. ఆ ఏజెంట్ లేకుండా గుద్దుకోవడమే, రిగ్ చేసుకోవడమే. కానీ ఉమేష్ చంద్ర ఎస్పీ ఆయన కారణంగా రిగ్గింగ్ అనేది ప్రివెంట్ అయిపోయింది. ఆ పక్క లేదు, ఈ పక్క లేదు. అది అడ్వాంటేజ్ అయింది అనుకో. మిగతా సమయంలో అడ్వాంటేజ్, రిగ్గింగ్ అడ్వాంటేజ్ వాళ్ళకి ఎక్కువ ఉండేది. కానీ ఆ ఎన్నికల్లో మాత్రము కడప టౌన్లో అయితే కన్నా ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. రిగ్గింగ్ జరగలే. రిగ్గింగే జరిగింటే రాజశేఖరుడు లచ్చపడుతూ ఓడిపోయినవాడు. రిగ్గింగ్లో జరగలే. ఈవెన్ పులివెందుల నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఏమంటే, పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి, పులివెందుల 2 ఈక్వల్గా ఉంటాయి. పులివెందుల వాళ్ళు రిగ్ చేసుకుంటే ఇక్కడ ఈ పక్క రిగ్ చేసుకునే శక్తి మాకుంది. నేనప్పుడు సతీష్ రెడ్డి ఓటుకున్నాం, వేంపల్లె సరిపోతుంది. కాబట్టి పులివెందులు కూడా మార్పు వచ్చింది. దాంతో ముందే చెప్పినాం కదా, జెడ్పీటీసీలు 3 గెలిచామంటే అప్పటికే వాతావరణం మారింది కదా. కాబట్టి ఆ నేపథ్యంలో ఉమేష్ చంద్రంలో ఎక్కడ రిగ్గింగ్ జరగకుండా సాఫీగా జరిగింది. సాఫీగా జరిగిన తర్వాత ఆల్మోస్ట్ వచ్చేసి ప్రతి రౌండ్లో వచ్చేసి టీడీపీ క్యాండిడేట్కే అంటే ఎక్కువ నువ్వనేందుకు వస్తున్నాయి. లాస్ట్లో పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలం కౌంటింగ్ బూతులు వచ్చాయి. ఆ లింగాల మండలము మన మొదటి ఆల్మంటి వాళ్ళకు వచ్చేసి కొంత పట్టున్నటువంటి పులివెందుల మండలం నియోజకవర్గం ఓవరాల్గా ఉన్నా కానీ దాంట్లో పులివెందుల లింగాల మండల్స్ కొంత పట్టు ఎక్కువ. ఆ లింగాల మండలంలో దాదాపు 20-25 వేలు ఒక్క మండలంలో మెజార్టీ వచ్చాయి. అది మరి రిగ్గింగ్ వల్ల వచ్చిందా, లాస్ట్లో ఏం జరిగింది అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కానీ నాకు తెలిసి లాస్ట్లో లింగాల మండలములో మెజారిటీ వచ్చేసి ముందున్నటువంటి రాజమోహన్ రెడ్డి మెజారిటీని దాటి ఒక 5,000 చిల్లరతో వచ్చేసి ఆ లింగాల మండలము రాజశేఖర్ని గట్టెక్కిచ్చింది అనేది లాస్ట్లో. అంతవరకు ఇంకొక అర్ధగంటలో జరిగింది అంతవరకు వచ్చేసి ఇంకా ఓడిపోయినట్టే అనే ప్రతి రౌండ్లో వచ్చేసి టీడీపీకి మెజార్టీ వస్తా అనేది మెజార్టీ భారీ మెజార్టీ కాదు. లాస్ట్లో వచ్చేసి ఆ లింగాల మండలం వచ్చిన తర్వాత సీను మారిపోయి రాజశేఖర రెడ్డి 5,000 చిల్లతో గెలిచాడు అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. కానీ కొందరు వచ్చేసి మీరు చెప్పినట్లు ఆడ గెలిచిందేమో శివానంద రెడ్డి, కానీ ఈ విధంగా రిటర్నింగ్ ఆఫీసర్తో అనౌన్స్ చేయించేస్తారు రాజశేఖర రెడ్డి అనేది ఒక వాదన ఉంది. అది మరి కరెక్ట్గా ఏ విధంగా నేను చెప్పలేను. కడప జిల్లా రాజకీయాలు ఫ్యాక్షన్ భూతం కలగలిసిపోయి ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్న దశలో ఎంటైర్ జిల్లాలో కంటే పులివెందుల్లోనే ఎక్కువ హత్యలు జరిగాయని, ఆ హత్యలకి వైఎస్ రాజశేఖర రెడ్డి పైకి జెంటిల్మెన్గా కనిపిస్తూ ఆ హత్యలకన్నిటి కూడా తండ్రే కారణం అన్నట్టు, తండ్రి ఈయన చెబితే ఈయన కింద, ఆయన ఆధునిక భావాలు మనిషి కాదు, మూర్ఖంగా చేసుకుంటూ వెళ్తున్నాడు అనేలాంటి ఆ అపకీర్తిని తండ్రికి అంటించి మొత్తం వెనకమాల కథ అంతా రాజశేఖర రెడ్డి నడిపించారనే వాదన 30 సంవత్సరాల క్రితం ఏదైతే పౌర హక్కుల సంఘం ఒక అడ్వకేట్ శ్రీదేవి గారు ప్రింట్ చేసిన ఒక పుస్తకంలో నేను చూశాను. అది కరెక్టేనంటారా? అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ ఎంట్రీతోనే డబ్బుతో వచ్చింది. పొలిటికల్ ఎంట్రీ 1970లో 71 అప్పటికి పులివెందుల సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి. అప్పటికి సర్పంచ్ ఎలక్షన్స్ వార్డు మెంబర్స్ను సర్పంచ్ ఎన్నుకోవాలి, సర్పంచ్ ఎలక్షన్స్ కాదు. అప్పుడు వార్డు మెంబర్స్గా రాజారెడ్డి ఒక బూత్కు ఒక వార్డుకు, రాజారెడ్డి మిస్సెస్ జయమ్మ ఒక వార్డు కంటెస్ట్ చేసే ఇద్దరు ఓడిపోయినారు. అప్పటికి నియోజకవర్గంలో పులివెందుల టౌన్లో నియోజకవర్గంలో డిఎన్ రెడ్డి అని, డాక్టర్ దేవిరెడ్డి నరసింహారెడ్డి డిఎన్ రెడ్డి అని ఆయన హవాజాతుంది. ఆయన మళ్ళీ జడ్పీ చైర్మన్ అయినాడు, 1984లో కడప ఎంపీగా అయినాడు. వాళ్ళ తమ్ముడు సమితి ప్రెసిడెంటు, ఇంకో తమ్ముడు పులివెందుల సర్పంచ్. కాబట్టి వాళ్ళ హవా సాగుతూ ఉన్న రోజుల్లో వీళ్ళు వార్డు మెంబర్కు ఓడిపోయినారు. ఆ నేపథ్యంలోనే ఆ ఎన్నికల్లోనైనా సిపిఎంతో పొత్తు పెట్టుకుని మరీ ఎలక్షన్కి వెళ్ళారు. యూజువల్గా వామపక్షాలు వచ్చేసి డిఎన్ రెడ్డి వీళ్ళది భూస్వామి కుటుంబం అని జనరల్గా
యాంటీగా వాళ్ళకి యాంటీగా ఉండే వాళ్ళతో సపోర్ట్ చేసి వచ్చారు. ఇది ఒకవైపు జరుగుతుంది. ఈ వైపు వచ్చేసి కోడూరు నియోజకవర్గంలో అక్కడ ముగ్గురాల గనులు ఏర్పడి, ఆ ముగ్గురాల గనుల్లో సరే ఆ ఉన్నతని యజమాని ఏదో చంపారంటారు, అది జరిగింది వాస్తవమే. అవన్నీ వచ్చేసి దాంతో విపరీతమైన డబ్బులు కుడతా వచ్చాయి ఇలా కుటుంబానికి. దాంతో ఆ డబ్బుతో గ్రాజువల్గా వచ్చేసేసి పైకి రావడము. దాని తర్వాత 78 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి యంగ్స్టర్గా రావడము, డబ్బులు పనిచేయడము. కాబట్టి వాళ్ళ ఎంట్రీ, పొలిటికల్ ఎంట్రీ డబ్బుతో వచ్చింది. ఆ డబ్బుతో అట్లాంటి రావడం కాదు, జిల్లాలో సమితి ప్రెసిడెంట్గా ఇప్పుడు టీడీపీ ఆవిర్భావానికి ముందు సమితి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో జిల్లాలో కందులోరెడ్డి గ్రూపు, రాజశేఖర రెడ్డి గ్రూపు వీళ్ళు ఆర్థిక సహాయం ఒక్కొక్క సమితి ప్రెసిడెంట్కు ఈయన 1 లక్ష ఇస్తే ఆయన 1 లక్ష ఇస్తే 1980లో లక్ష అన్నా కానీ అది పెద్ద అమౌంట్, వెరీ బిగ్ మనీ. కాబట్టి ఆ విధంగా రెండు గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఆ నేపథ్యంలో అప్పర్ హ్యాండ్ వచ్చేసి రాజశేఖర రెడ్డి ఇదేంది. ఆ విధంగా డబ్బులతో వచ్చేసి వాళ్ళ రాజకీయ ఎదుగుదలే డబ్బులతో వచ్చింది. వాళ్ళ నియోజకవర్గం కాకుండా మిగతా నియోజకవర్గాలు కూడా డబ్బు పెట్టి ఆ విధంగా ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుంటా రావడం జరిగింది. కాబట్టి ఆ డబ్బు నేపథ్యము ఒకటి, ఆ డబ్బును ఎదుర్కొనే ఈ డిఎన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఈ డబ్బును ఎదుర్కోలేమని చెప్పేసి వాళ్ళు తెరమరుగైపోయారు. తర్వాత అప్పుడు నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్స్ సతీష్ రెడ్డి వాళ్ళ తాత నాగిరెడ్డి అని ఉన్నాడు. ఆయన డబ్బులు ఉండేవాడు కాదు కానీ పంచి పలుకుడు ఉండేవాడే. ఆయన ఇలా డబ్బులతో ఏడమ తట్టుకోలేమని చెప్పేసి ఆయన పొలిటికల్గా సైలెంట్ కావడము, డిఎన్ రెడ్డి సైలెంట్ కావడంతో పొలిటికల్గా వ్యాక్యూమ్ వచ్చింది. వన్ సైడ్ అయిపోయింది. మిగతా నియోజకవర్గాల్లో నిలబడినారు టఫ్గా, ఆ పక్క ఈ పక్క ఓడినా గెలిచినా టఫ్గా నిలబడుతూ వచ్చారు ఈయన గ్రూపు ఆయన గ్రూపు. అంటే అప్పటికే రాజారెడ్డికి డబ్బు తోడైంది, దానికి తోడు ఈ దౌర్జన్యకాండ హత్యలు. ఆ డబ్బుతో ఇంకా ఆ డబ్బుతో కొంత అట్లా తిరువన్నకి కిరాయి హంతకులను పెట్టడము, డబ్బు ఇవ్వడము, చంపించడము, ఆ విధంగా వచ్చేసి జరుగుతూ ఉండడంలో డబ్బు అటు దౌర్జన్యంతో పల్లెలే వన్ సైడ్ అయిపోయినాయి. వచ్చేసి ఒక ఊర్లో యూజువల్గా వచ్చి ఆ పక్క లీడర్ ఉంటాడు రాజశేఖర పక్క, ఈ పక్క ప్రత్యర్థిని వచ్చేసి వాని లొంగ తీసుకోవడమా డబ్బులతో, లేకుంటే వానికి ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమా, లేకుంటే లేపేయడమా. దాంతో వచ్చేసి ఇంకా ఉంటే వన్ సైడ్ ఉండాలి, మధ్య మార్గంగా ఉండకూడదు. ఆ ప్రకారంగా విలేజ్ అయిపోయినప్పుడు ఆ విలేజ్ని వచ్చేసి గుద్దుకోవడం, అంతే. ఇంకేం దాంట్లో ప్రజలు ఓట్లు వేసేదిలే ఏం లే, సైక్లింగ్ జరగడము. ఆ విధంగా డబ్బు ప్లస్ దౌర్జన్యము. ఇది ప్రతిఘటన ఉన్నప్పుడు నేను చెప్తే కదా 95లో ప్రతిఘటన చేసినప్పుడు గెలిచాం, ప్రతిఘటన లేనప్పుడు వన్ సైడ్ అయిపోతా వచ్చాయి. దీంట్లో మీరు చెప్పినట్లు వాళ్ళు కలుసుకొని వివేకానంద రెడ్డి కూడా, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, రాజారెడ్డి ముగ్గురు కలుసుకొని మాట్లాడుకొని చేసే పనే. దాని మరి ఎవరు ఐడియా ఎవరు ఉండొచ్చు కానీ ఒకరికి తెలియకుండా ఒకరు చేసింది ఏం కాదు. ముగ్గురు, ఈవెన్ వివేకానంద రెడ్డి కూడా, వివేకానంద రెడ్డి ఎక్కువ అందుబాటులో ఉండేవాడు, రాజారెడ్డి ఆయన ప్రజలతో ఎక్కువ ఉండేవాడు కాదు కానీ ఈ యొక్క నెట్వర్క్ గ్రూప్స్ రౌడీలను ఉండేవాడు. రాజశేఖర రెడ్డి క్రేజ్ పైన వచ్చేసి ఎక్కువ అందుబాటులో ఉంటాడని ప్రజలకు వచ్చేసి ఎక్కువ ఇంత చేస్తున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండేవాడు వివేకానంద రెడ్డి. ప్రజా సమస్యల మీద ఎవరివైనా వినేవాడు, మళ్ళీ పరిష్కరించేవాడు. ఆ కాంబినేషను అందుబాటు అనేది ఉండేది. ఇప్పుడు ఆ అందుబాటు, ఈ యొక్క డబ్బు, ఈ యొక్క దౌర్జన్యము, ఇవన్నీ కలిసి సైక్లింగ్ ఆ రిగ్గింగ్, దాంతో వచ్చేసి ఇప్పుడు 40,000, 50,000, 60,000, 80,000 ఈ టైప్ అయిపోయింది. డబ్బులు పంచకుండా మళ్ళీ ఇప్పుడు గెలిచింది లేదు. డబ్బులు పంచకుండా ఒక్క ఎన్నిక గెలిచింది లేదు. ప్రతి ఎన్నిక డబ్బు పెట్టడమే, ప్రతి ఎన్నిక వచ్చేసి ఎన్నో కొన్ని బూతులు సైక్లింగ్ రిగ్గింగ్ చేసుకోవడం. కాబట్టి ఇది గతంలో కూడా వచ్చేసి డెమోక్రసీ సిస్టంలో వచ్చింది ఏం కాదు. డెమోక్రసీ సిస్టంలో ఫైట్ చేసినప్పుడు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి అనేక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఈవెన్ 1984లో ఎంపీ ఎన్నికల్లో పులిందుల మెజార్టీ వచ్చింది టీడీపీకి. 1984లో అప్పుడు డిఎన్ రెడ్డి నిలబడినప్పుడు టీడీపీకి మెజార్టీ వచ్చింది. తర్వాత 94లో 11కు 7, 95లో జిల్లాలో 50కి 35, పులిందుల్లో 4 పోటీ చేసి 3, 96లో చావుదప్పై కొనలట్టబోయినట్లు. తర్వాత 99లో మళ్ళీ 11 సీట్లు కానీ 8 వచ్చాయి టీడీపీకి ఎమ్మెల్యే సీట్లు. తర్వాత 2017లో వివేకానంద రెడ్డిని బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఓడించాడు. 2023లో రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు పశ్చిమ రాయలసీమ నుండి. తర్వాత 2024లో 7 నీటి సంఘాలకు ఉంటే 7 నీటి సంఘాలు టీడీపీకి పోయినాయి, పోటీ పెట్టలే జగన్ రెడ్డి. మన ఈయన రీసెంట్గా
కాబట్టి ప్రతిఘటన ఉన్నప్పుడు ఏమీ లేదు, ప్రతిఘటన లేనప్పుడు వన్ సైడు, అంతే తప్పని చేసి ఇప్పుడు జరిగింది అది. అయితే పులిబిడ్డ అని చెప్పుకునే వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డిని పులిబిడ్డ కింద వర్ణిస్తారు. ఆయన మనం వచ్చేస్తున్నాము రప్ప రప్ప అనేది కూడా ఆ డైలాగ్స్ దాంట్లో తప్పే ఉంది అనే పరిస్థితికి వచ్చారు. తన నియోజకవర్గంలో తను ఎమ్మెల్యేగా ఉండి ఒక పార్టీని నడుపుతూ అక్కడ జరిగే ఎన్నికలు చాలా ప్రెస్టీజియస్గా జరిగే పరిస్థితుల్లో ఓటు వేయటానికి అక్కడ తన క్యాడర్ని ధైర్యం చెప్పేదానికి ఆయన గ్రౌండ్లో మీరు ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉండి మీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆయన స్వయంగా వేముల మండలంలో బూత్లోకి జొరబడే పరిస్థితి ఉంది, మీరు దాన్ని ఎదుర్కొన్న పరిస్థితి ఉంది, గెలిపించుకున్నారు. కానీ ఇవాళ ఇంత శక్తి సామర్థ్యాలు కూడగట్టుకుని ఇంత పులిబిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన ఎన్నికల్లో కనీసం ఓటు కూడా వేయకుండా ఉండటానికి దాన్ని ఎలా చూడాలి రెడ్డి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అందుబాటులో లేడు. అతను వాళ్ళు వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. ఇవన్నీ ఉన్నప్పటికీ అందుబాటు అనేది ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి అందుబాటు అనే క్వశ్చన్ లేదు. అతను వచ్చేసి రాజకీయాలకు వచ్చాల ముందు కూడా ఎప్పుడు అందుబాటులో లేడు. బెంగళూరులో ఉన్నారు, బెంగళూరుకి ఎవరైనా పోయేవాళ్ళు, వాళ్ళకి వచ్చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు, కార్యక్రమాలు పెట్టమని చెప్పేవాళ్ళు, అంతే తప్పనిచ్చేసి అది ఒక రాజశేఖర రెడ్డి యూఫోరియాతో జరిగిపోతూ వచ్చింది. కానీ ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు కాదు. తర్వాత ఈ యొక్క ఓడిపోయిన తర్వాత కూడా, ఓడిపోయేదానికి ముందు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో కొన్ని వర్కులు శాంక్షన్ చేసి వాళ్ళ క్యాడర్కి ఇచ్చి చేయమని చెప్పారు. ఈ లోపల వస్తాననుకున్నారు, ఓడిపోయినాడు. ఆ యొక్క బిల్లులు రాక చాలామంది వచ్చేసి బాగా సెకండ్ క్యాడర్ అంతా పూర్తి వ్యతిరేకత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అతను వచ్చినప్పుడు కూడా చాలామంది వచ్చేసి ఆ ఫ్రస్ట్రేషన్లో అతను అడగడం జరిగింది, దూషించడం జరిగింది. ఇక్కడ ఎంతో అందుబాటులో ఉండేది అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అందుబాటులో ఉంటాడు, కానీ ఎందుకో వివేకానంద రెడ్డి అందుబాటులో ఉన్నంత ఆ అభిప్రాయం రాలే ప్రజలకు, వచ్చేసి ఆ అటాచ్మెంట్ రాలే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సరిపోతుంది అది, అతను ఉండకుండా కానీ ఇతను ఉన్నట్టుగా. కానీ ఎప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత అది ఆల్మోస్ట్ వచ్చేసి చేప వేళ నీటి నుండి బయట పడినట్టు అయిపోయింది. ఈ యొక్క ఫ్యామిలీ కానీ వీళ్ళు కానీ అందుబాటులో లేకుండా తయారైపోయారు. ఈ లోపల వచ్చేసి కొంత టీడీపీ వాళ్ళు గవర్నమెంట్ అధికారంలో రావడము, కొంత టీడీపీ నాయకులు మేము నిరంతరం ఉంటున్నాం, కానీ ఆడ సమస్య మేము డబ్బు ఖర్చు పెడితే ఆడ పెట్టకూడదు ఎలక్షన్స్లో, కానీ ప్రజెంట్ సిస్టమ్ అట్లా ఉంది. డబ్బు ఖర్చు పెడితే వాళ్ళిద్దరికంటే కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు ఉంటాయి. కారణం ఏమంటే అభివృద్ధి జరిగిందంతా కాంగ్రెస్ హయాంలోనే. పులివెందుల నియోజకవర్గంలో 90% అభివృద్ధి జరిగిందంతా కాంగ్రెస్ హయాంలోనే. వీళ్ళిద్దరి హయాంలో 10% జరిగింది. కానీ ఆ పోటీ వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు కనపడుతుందంటే డబ్బు అనేది ఎంట్రీ పాయింట్. అది డబ్బు అనేది ఎంట్రీ పాయింట్ ఉంటే మిగతా పని చేస్తుంది. అది కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కమ్యూనిస్టులు లేదు కాబట్టి పరిస్థితుంది. అందువల్ల వాళ్ళిద్దరి మధ్యనే కనపడతా ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బహుశా అవినాష్ రెడ్డి చూసుకుంటాలే, మనం అనేక కార్యక్రమాలు చేశాం కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అటు వ్యక్తిగతంగా వీళ్ళు చేశాము, తర్వాత నాయన చేసినదంతా నాకే వస్తుంది కదా, డబ్బులు ఎట్లా పంచుతున్నాము కాబట్టి మన కంచుకోట కదా డబ్బులు పంచుతున్నాము, అవినాష్ రెడ్డి మిగతా లోకల్ నాయకులు చూసుకుంటారే అనుకోని యాంగిల్లో ఒకటి అనుకోండొచ్చు. రెండవది వచ్చేసి ఇంకా మామూలుగా ఆయనకు వచ్చేసి ప్రజలకు వచ్చే అలవాటు లేదు కాబట్టి ఆ నేపథ్యంలో రాకపోయి ఉండొచ్చు. ఎట్లా గెలుస్తామనే ధైర్యంతోనో డబ్బులు ఎట్లా ఇస్తున్నామనే ఉద్దేశంతో అది బెడ్సి కొట్టింది. వైఎస్ వివేక మరణం తర్వాత పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి అంటూ పెద్ద వయస్సోళ్ళు అనే వర్గం అంటూ ఏది లేదు. అవినాష్ రెడ్డే బలం బలహీనత, అవినాష్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు, తనకంటూ అక్కడ ఏమీ గ్రిప్ లేదు అనే ఒక ప్రచారంలో నిజం ఉందంటారా? ఈడ రెండూ ఉన్నాయి. వివేకానంద రెడ్డి ఒకప్పుడు పవర్ఫుల్ లీడరు, అందుబాటులో ఉండే లీడరే. కానీ క్రమానుగతంగా వచ్చేసి ఇప్పుడు వివేకానంద రెడ్డి కాంగ్రెస్ తరపున కంటెస్ట్ చేశాడు ఎమ్మెల్యే 2000 ఆ పక్క విజయమ్మ కంటెస్ట్ చేసింది, రాజశేఖర రెడ్డి మిస్సెస్. ఈ పక్క ఈయన 2012లో అనుకుంటా. అప్పుడు వివేకానంద రెడ్డి జనరల్గా రాజశేఖర రెడ్డి తమ్ముడుగా వివేకానంద రెడ్డి పరిచయం, రాజశేఖర రెడ్డి భార్యగా విజయమ్మ కంటే కూడా రాజశేఖర తమ్ముడుగా వివేకానంద రెడ్డి. కానీ వాళ్ళిద్దరికి మధ్య జరిగిన పోటీలో 80,000 పైచిలుకుతో వివేకానంద రెడ్డి ఓడిపోయినాడు. అది ఊహించని పరిణామం ఎవరు కూడా.
కానీ అది రిగ్గింగ్లో ఏం జరగలేదు. అప్పుడు మాత్రం డెమోక్రటిక్గా జరిగింది. అప్పుడు వచ్చేసి దాంతో కొంత వివేకానంద రెడ్డి డిమోరల్ అయ్యారు. దాని తర్వాత అట్నే కాంగ్రెస్లో కంటిన్యూ కాకుండా మళ్ళీ వైకాపాలో చేరినాడు. వైకాపాలో చేరినాక 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా టికెట్ ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు బీటెక్ రవికి ఇచ్చారు. అప్పుడు బీటెక్ రవి చేతిలో వివేకానంద ఓడిపోయినాడు. ఒకసారి విజయమ్మ చేతిలో ఓడిపోయినాడు. 2 కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ వైకాపాలోకి చేరినాడు. 3 వచ్చేసి వైకాపా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా బీటెక్ రవి చేతిలో ఓడిపోవడంతో ఆయన 2019లో చనిపోయిన నాటికి ముందున్నటువంటి వివేకానంద రెడ్డి స్టేచర్ లేదు. అప్పటికల్లా చాలా స్టేచర్ తగ్గిపోయింది. కాబట్టి అంతకుముందు ఉన్నది వాస్తవమే, అందుబాటులో ఉండేది. కానీ వివేకానంద రెడ్డి లేకుండా కూడా వచ్చేసి వాళ్ళు హవా సాగింది. కాబట్టి 2019 నాటికి వివేకానంద రెడ్డిది ఒక టైపు ఉన్నది. రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి కాంబినేషన్ ఒక టైపు. జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కాంబినేషన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది అడ్వాంటేజ్ అయింది. అవినాష్ రెడ్డి లోకల్గా ఉండేవాడు, కలిసేవాడు. కానీ వివేకానంద రెడ్డి అంత అందుబాటులో ఆ స్థాయి లేదు. వివేక హత్య ప్రభావం పులివెందుల నియోజకవర్గ ప్రజల్లో ఏ మేరకు ఉంటుందండి? ఇది కొంత చర్చనీయాంశంగా అయింది. కానీ ఓటింగ్లో దీన్ని పెద్దగా మన లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పక్క వచ్చేసి వీళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు కొంగు పట్టుకుని అడిగినా కానీ ప్రజలు ఓట్లు పెద్దగా ఏం రాలేదు. అంటే ప్రజల్లో చర్చనీయాంశము ఎవరు అడిగినా కానీ పూలంగా అది అందరికీ తెలిసింది అంటారు. కానీ దాన్ని ఫ్యాక్టర్గా వచ్చేసి ఎన్నికలను అది మిగతా చోట్ల పనిచేసిందేమో కానీ ఆడ పెద్దగా పనిచేసినట్టు నాకు అనిపించలే. నిన్న ఎలక్షన్లో కూడా, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా అది దాని ప్రభావం ఏం లేదు. దాని పెద్ద చర్చనీయాంశం కాదు. ఈ మధ్య ఈ జెడ్పీ ఎన్నికలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి మీ పార్టీకి సంబంధించిన మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కనెక్ట్ చేస్తూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా వీళ్ళిద్దరూ హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ. ఆ కామెంట్స్ ఆ తర్వాత వాడు ఒకడున్నాడు డూ అనే భాషతో మీ ఏపీపీసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్ మీద తీవ్ర విమర్శలు చేయటం, ఇదేంటంటారు? లాజిక్ ఏమైనా ఉందా? అతనికి ఇప్పటికీ మోడీకి దగ్గర కావాలని తాపత్రయం ఉంది. మోడీకి దగ్గర కావాలంటే రాహుల్ను తిట్టాల, కాంగ్రెస్ని తిట్టాల. కాబట్టి ఆయన కేసులు, ఆయన ఇబ్బందులు దండిగా ఉన్నాయి. దానికోసం వచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు వ్యతిరేకం తప్పనిచ్చేసి మోడీకి వీలైనంతవరకు దగ్గర కావాలనే ఒక తాపత్రయం అనేది ఒకటి. రెండవది అది అప్రస్తుతము, అవివేకము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు దాంట్లో ఉన్నారు. ఈరోజు బీజేపీ మనుగడ సాగించేదానికి, ఎన్డీఏ మనుగడ సాగించేదానికి, కేంద్రంలో మోడీ ఉండడానికి కారణము చంద్రబాబు నాయుడు. కాబట్టి అటువంటి చంద్రబాబు నాయుడుతో రాహుల్ గాంధీ గారు వచ్చేసి త్రూ రేవంత్ రెడ్డి ద్వారా హాట్ లైన్లో ఉంటారంటే అది అంతకంటే ఒక బోడిగుండుకు మోకాలకి ముడిపెట్టడమే తప్ప ఆడ ప్రధానంగా ఉండేదానికి మోడీ, రాహుల్ గాంధీకి మోడీకి ప్రధాన ప్రత్యర్థి రేపు పీఎం పోస్టుకు పడేది. అటువంటి మోడీ వచ్చేసి మనగడ సాగించేది చంద్రబాబు నాయుడు మీద. అయితే చంద్రబాబు నాయుడు, రాహుల్ వచ్చేసి హాట్ లైన్తో కాంటాక్ట్ ఉంటారు త్రూ రేవంత్ రెడ్డి ద్వారా. ఇది ఒక అవివేకమైన ఒక దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తాడు అనేది ఒక ఇది ఉంది. అక్కడ రాహుల్ గాంధీని పిన్ పాయింట్ చేయటం అంటే మోడీని నేను అమితంగా ప్రేమిస్తున్నాననే సంకేతాన్ని బహిరంగంగా పంపించడమేనా? అంతే కదా, అదే కదా మెయిన్గా మోడీకి దగ్గరగా అయ్యేదానికి వచ్చేసి నేను రాహుల్ గాంధీని విమర్శిస్తామని చెప్పేసి ఆ ప్రయత్నమే అంతే. ఇప్పుడు ఇక్కడ అందరికీ తెలుసు, మేము మొదటి కాలం చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవను. కాబట్టి వీళ్ళందరూ మోడీ, అమిత్ షా చేతిలో కీలుబొమ్మలు అనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం. మా దృష్టిలో జగను, చంద్రబాబు, పవన్ వాళ్ళు వేరు కాదు. మా దృష్టిలో వాళ్ళకు ఉండొచ్చు, కానీ మా దృష్టిలో ఫైనల్గా వచ్చేసి బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, కవాలీలు అని చెప్పేసి మేము మొదటి కాలం ఉంటే ఇప్పుడు ఈవెన్ నౌ మా స్టాండ్ అదే అనమాట. ఆ నేపథ్యంలో చంద్రబాబుతో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది దాంట్లో? ఆయన కాంగ్రెస్ని కూడా ఆయన అదే ఒక పార్టీని అన్నాడు. అది వచ్చేసి వాళ్ళ తండ్రి ఏ పార్టీ అంటే గెలిచి 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ,
మూడు సార్లు మంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు పిసిసి, ఒకసారి సిఎల్పి. ఇవన్నీ వాళ్ళ తండ్రి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినాడే. అంతెందుకు 2009లో కడప ఎంపీ టికెట్ ద్వారా కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి తీసుకుని దాంతో ఈయన రాజకీయ ప్రస్థానమే జగన్ది కాంగ్రెస్ జరిగింది. ఆయన వచ్చేసి కాంగ్రెస్ అదే ఒక పార్టీనేనా? ఇవన్నీ వచ్చేసి అజ్ఞానంతోనూ అవివేకంతోనూ అనే మాటలు ఇవన్నీ. ఇది 30 సంవత్సరాల క్రితం జడ్పీ ఎన్నికల్లో గ్రౌండ్లో పోరాటం చేసి 30 సంవత్సరాల తరువాత మళ్ళీ ఏం జరిగింది పులివెందుల్లో, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి స్థితి, పులివెందుల రాజకీయాలు, కడప జిల్లా రాజకీయాలపై విజిల్ ప్రేక్షకుల కోసం పులివెందుల నుంచి అమరావతి విజిల్ స్టూడియోకి ఆల్ ది వే వచ్చి మనకి ఇన్ని విషయాలు ముచ్చటించినందుకు మీకు కృతజ్ఞతలు తులసిరెడ్డి గారు.